హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో టేస్టీ అయిన టెంపుల్లో గుళ్ళో చేసే పులిహార ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. మనం ఏ ఫెస్టివల్కైనా దేనికైనా పండుగలకి మనం ఏది చేసుకోవాలన్నా ఫస్ట్ పులిహారే చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేయొచ్చు ప్రాసెస్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి చూసి వెళ్ళిపోకుండా. ఫస్ట్ ఆయిల్ అయితే తగినంత వేసుకుని ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేయండి. మిరియాల పౌడర్ వేస్తున్నాను, మిరియాలు కాకుండా. చాలా టేస్ట్ బాగుంటుంది మిరియాల పౌడర్ వల్ల. ఇంగువ యూజ్ చేయండి, కొంచెం ఎక్కువే వేసుకోండి, చాలా బాగుంటుంది ఇంగువ వేయడం వల్ల. తర్వాత చింతపండు అయితే పులుసు తీసుకుని చింతపండు వేసుకున్నాను. దాంట్లోనే పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను, 5-6 వేసుకున్నాను. మీకు తగినంత కారం చూసుకుని వేసుకోండి. తర్వాత పసుపు, కళ్ళుప్పు, దొడ్డుప్పు అంటారు కదా, అది వేసుకొని మీ సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసుకోండి. చింతపండు పులుసు బాగా మరిగి ఆయిల్ బయటకు విడిచినాక అప్పుడు మీరు రైస్ని అయితే ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఆ రైస్ని అయితే వేసి కలుపుకొని